నీతికి సంబంధించిన బీజం, నీతిగా బ్రతకాలనే ఆలోచన, నిజాయితీగా బ్రతకాలనే ఆలోచన, యథార్థత అనేటటువంటి విధానం లేనటువంటి వాడు క్రీస్తు దగ్గరికి రాలేడు. నీతిమంతులను కాపాడుతున్నాడు చూడు. ప్రపంచవ్యాప్తంగా నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి అనే ప్రయత్నం చేస్తున్న వాడు ఎవరైనా సరే వాడి దగ్గరికి సువార్తను, క్రీస్తుని గురించిన నిజ సువార్తను ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడు. భౌతికమైన వాటి మీద ఆశ లేనటువంటి వాడే భక్తులు. భౌతికమైన వాటి మీద ఆశ ఉన్నవాడైతే ధర్మాలు ఎందుకు చేస్తాడు? ధర్మం చేయడు. దాన ధర్మాలు విస్తృతంగా చేస్తున్నాడు అంటే భౌతికమైన వాటి మీద ఆశ లేదా? భౌతికమైన వాటి మీద ఆశ ఉన్నవాడు భక్తుడు కాలేడు. అందుకోసమే ఏదో ఖచ్చితంగా ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, అనేకులకు మేలుకరమైంది కావచ్చు అని చెప్పేసి ఎంత నిస్వార్థపరుడు, ఎంత నీతిమంతుడు. మొదటగా మన అందరి కన్న తండ్రి సమస్త సృష్టిని సృష్టించిన ఆ ఏకైక దేవునికి ఆయన కుమారుడు మన కొరకు ఈ లోకానికి ఆయన పంపించిన యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. అదేవిధంగా ఆయన మాటలు వినటువంటి మాటలను హృదయంలో పదిలిపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాత్రి మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం, కొన్ని విషయాలు విన్నాము. మరి రాత్రి ఏ విన్నామో ఏమైనా జ్ఞాపకం ఉందా? రాత్రి మనం మాట్లాడుకున్న విషయాలు, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగినటువంటి వాడో, దేవుడు ఎలాంటి వారిని మరి సహకారిగా ఉన్నాడో, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔదార్యం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి దీర్ఘశాంతాన్ని మనం రాత్రి మాట్లాడుకున్నాం కదా. సమస్త సృష్టిని సృష్టించింది ఆయనే. ఈ సృష్టిలో తనకు పిల్లలుగా ఉండాలని మనుషులను పుట్టించింది కూడా ఆయనే. మనుషులందరినీ పుట్టించిన దేవుడే సృష్టిని చేసిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడే మనుషులు పుట్టించిన దేవుడు అన్నప్పుడు ఈరోజు ఆ దేవుని చెంతకు, దేవుని యొద్దకు రాకుండా ఎవరికి వారు దేవుళ్లను తయారు చేసుకొని, ఎవరికి తోచినట్టుగా వారు ఎవరికి ఇష్టమైనటువంటి వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ గా చెట్లను, పుట్లను, జంతువులను, పురుగులను కదా, లేదంటే అనేక రూపాలుగా చెక్కుకొని నిర్మించుకుని దేవుళ్ళనే తయారు చేసుకుని, దేవుడు మనిషిని తయారు చేస్తే మనిషి దేవుళ్ళను తయారు చేసుకొని ఇష్టానుసారమైనటువంటి పద్ధతిలో ఇష్టానుసారముగా వాళ్ళు బ్రతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడని చెప్పాం? అలాంటి వాళ్ళందరినీ పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, దీర్ఘశాంతంతో వారి కొరకు ఎదురు చూస్తున్నాడు కదా. వారికి కావలసినవన్నీ ఇస్తున్నాడు, ఆపదలో కాపాడుతున్నాడు. అంతే కదా, ఆపద వచ్చినప్పుడు కాపాడుతున్నాడు. అతనికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు, అయినప్పటికీ కాపాడుతున్నాడు. అతను ఎక్కడో చెట్లకో, పుట్లకో, భూమికో, ఆకాశానికో, నక్షత్రాలకో మొక్కేవాడు అయినప్పటికీ కూడా అతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, ఎవరినైతే మొక్కుతున్నాడో అతను దేవుడు కాకపోయినప్పటికీ కూడా దేవుడు కాని వాళ్ళను మొక్కుతున్నటువంటి వారిని కూడా కాపాడుతున్నది దేవుడు అని చూసాం రాత్రి కదా. ఎందుకు అనంటే క్రీస్తును భూలోకానికి దేవుడు పంపించక మునుపైతే అది అజ్ఞాన కాలము అని చూడనట్టుగా ఉన్నాడు. ఎవరి మార్గంలో వాళ్ళు నడుస్తుంటే నడవనిచ్చాడు దేవుడు, నడవనివ్వమని చెప్పేసి నడవనిచ్చాడు. కానీ ఇప్పుడు అనగా యేసుక్రీస్తును పంపించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు వారిని భూలోకానికి పంపించిన తర్వాత మనుషులందరికీ, యేసుక్రీస్తు రాకముందే మనుషులు దేవుళ్ళను తయారు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు పంపించక మునుపే మనుషులు వేరైపోయారు. భాషను బట్టి వేరైపోయి ఉన్నప్పటికీ, దేశాలుగా విడిపోయి ఉన్నప్పటికీ,
కులాలు అనేటటువంటిదైతే ప్రపంచవ్యాప్తంగా లేవు, కానీ మన భారతదేశంలో మాత్రం అది కూడా యేసుక్రీస్తు ప్రభువులు వచ్చిన తర్వాతనే ఏర్పడింది కులాలు భారతదేశం. అలా ప్రాంతాలుగా భాషను బట్టి, కలర్ని బట్టి, తెల్లోళ్ళు నల్లోళ్ళు అని కలర్ని బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి విడిపోయారు. ఇంకా చెప్పాలంటే దేశం మొత్తం ఒకటి అయినా అందులో మళ్ళీ రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నారు. రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నారు, జిల్లాలుగా విడిపోయి ఉన్నారు, మండలాలుగా విడిపోయి ఉన్నారు, గ్రామాలుగా విడిపోయి ఉన్నారు. గ్రామంలో మళ్ళా ఇంటి పేరును బట్టి విడిపోయి ఉన్నారు, గోత్రాలను బట్టి. సో ఎలా వేరుపడిపోయినా, ఎలా వేరుగా బ్రతుకుతున్నా, ఎన్ని రకాలుగా మీరు సపరేట్ ఎన్నో పేర్లు పెట్టుకొని వాటిని బట్టి అందరూ వేరైపోయినప్పటికీ కూడా క్రీస్తును బట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక్కటి కావాలి అని అందరికీ పిలుపునిచ్చాడు. అందరూ మారు మనసు పొందాలి, మనసు మార్చుకొని ప్రతి మనిషి వాడు మనిషే అయితే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడు ఎంత మంచివాడంటేనండి, దేవుడు ఎంత గొప్పవాడంటేనండి, తాను ఆజ్ఞాపించిన ఆజ్ఞను మనుషులు పాటించకపోయినా, ఫాలో అవ్వకపోయినా, ఆ మాటను బట్టి అందరూ క్రీస్తు దగ్గరికి వచ్చినా రాకపోయినా బ్రతికిన దినాలన్నింటా ఆయన ప్రతి మనిషిని పోషిస్తున్నాడు. ఆజ్ఞాపించాడు, ఆజ్ఞ అయితే ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరు క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు ద్వారానే స్వర్గం, క్రీస్తు ద్వారానే దేవుని చెంతకు, మనల్ని పుట్టించిన మన తండ్రి యొద్దకు, మన దేవుని యొద్దకు ప్రతి మనిషిని పుట్టించిన దేవుడు ఒక్కడే. ప్రతి మనిషిని పుట్టించిన దేవుని యొద్దకు ప్రతి మనిషి వెళ్ళాలంటే ఖచ్చితంగా క్రీస్తు ద్వారానే వెళ్ళాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని లేదా ఆజ్ఞను మనుషులకు ఆజ్ఞాపించేశాడు. దేవుడు. ఆజ్ఞాపించేసిన తర్వాత అందరూ వచ్చారా అని అంటే అందరూ రాలే. అందరూ రాకపోయినప్పటికీ అందరూ ఆ మాటకు విలువనిచ్చి క్రీస్తు దగ్గరికి వచ్చినా రాకపోయినా ప్రతి మనిషిని పోషిస్తున్నాడు మన దేవుడు. గత కాలంలో ఎలాగైతే పోషించాడో, క్రీస్తు రాక మునుపు ప్రతి మనిషిని ఏ విధంగానైతే దేవుడు పోషించాడో, ఉపకారిగా ఉన్నాడో, సహాయం చేశాడో, ప్రతి వ్యక్తిని ఈ కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఒక అద్భుతమైన విషయం మేము ముందుంచుతాను. పోషించటం మాత్రమే కాదు, 2 కార్యక్రమాలు చేపట్టాడు దేవుడు. మనుషులతో చెప్పాడు మరొక ఆజ్ఞ. ఎవరైతే నమ్ముకొని, ఎవరైతే ఏ దేవుడు చెప్పిన మాటను నమ్మి క్రీస్తు దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ ఒక పని చెప్పాడు. వాళ్ళందరికీ ఒక పని చెప్పి తను కూడా ఒక పని చేస్తున్నాడు. అదే పని మనకు చెప్పిన పని ఏంటి? ఎంతమంది అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతమంది అయితే దేవుడు చెప్పిన మాటను బట్టి క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తును నమ్ముకొని బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి పని ఏంటంటే, నువ్వు తెలుసుకున్నావు బాగుంది, నువ్వు తెలుసుకొని ఇంట్లో కూర్చోవు. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నీకు తెలిసిన ప్రాంతాలలో, నీ చుట్టుపక్కల ప్రాంతాలలో నీ చేతనైనంత మటుకు, నీ వల్లనైనంత మటుకు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి చెప్పు నా పిల్లలకు, యేసు ఒక్కడే మార్గం దేవుని దగ్గరికి చేరడానికి అని చెప్పు. దాన్ని సువార్త ప్రకటన అని అన్నం బైబిల్. అంటే ఖచ్చితంగా మనమందరము క్రీస్తు దగ్గరికి వచ్చిన మనమందరము ఖచ్చితంగా ఏం చేయాలి? చెప్పాలి. ఇది మన పని అయితే దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనం చదవండి. దేవుడు చేస్తున్న పని. 14వ కీర్తన 2వ వచనం, 2వ చరణం అనుకో. వివేకము కలిగి దేవుని వెతుకువారు. బాగా వినాలి, బాగా వినాలి జాగ్రత్త. వివేకము కలిగి అంటే వివేకం అంటే బాగా వినాలి, తెలివి. ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి వివేకం ఉందంటారా? తెలివి ఉందంటారా? తెలివి ఉన్నవాడు ఏం చేయాలి? వివేకవంతుడు ఏం చేయాలి? ప్రస్తుత కాలంలో చాలా మంది, అరే వాడు తెలుగులోడ్రా, వీడు తెలుగులోడ్రా, వాడు వివేకవంతుడురా అని మనం చాలా మంది గురించి మాట్లాడుతుంటాం. చాలా మంది మాట్లాడటం కూడా మనం వింటుంటాం.
ఎవరి గురించి మాట్లాడతాడంటే, ఎవడైతే పిచ్చి కాగితాలు ఏరుకుంటుంటాడో, ఎవడైతే రంగు కాగితాలు ఏరే పనిలో ఉంటాడో, అవునా, ఎవడైతే ఎప్పుడు చచ్చిపోతామో తెలియనటువంటి, ఎప్పుడు పాడైపోతుందో ఎప్పుడు చిరిగిపోతుందో తెలియనటువంటి శరీరాన్ని పోషించుకుంటూ తిరుగుతుంటాడో, అంతే కదా. ఎవడైతే ఈ జానెడు పొట్ట కొరకు మంది పొట్టలు కొట్టి అన్యాయం అక్రమం చేసి తప్పుడు చేసి అన్యాయంగా సంపాదించే పని, అంటే రంగు కాగితాలను జమ చేసే పని చేస్తుంటాడో, అలాంటి చూసి మనుషులు ఏం మాట్లాడుతుంటాడంటే, వాడు తెలియనివాడు రావాడు, వివేకవంతుడు రావాడు, తెలియని వాడు రాస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడిని ఓరే వెర్రివాడా అంటాడు. బైబిల్లో దేవుడు అలాంటి వాడిని ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నేను నీ రాత్రి నీ ప్రాణం తీసేస్తే నువ్వు సమకూర్చినవన్నీ ఎవడివైతేరా అంటాడు దేవుడు. ఫలానా దేశం పోయి సంపాదించుకొని అంత సంపాదించుకొని ఇంత సంపాదించుకొని పండిన పంట అంతా కూర్చుకోవటానికి మరొక కోట కట్టి మరొక ఇల్లు కట్టి అని ప్రయత్నాలు ప్లాన్లు చేస్తున్న వాడితో దేవుడు ఏమన్నాడు, ఓరే అవివేకి, ధనం సంపాదించుకొని అది కడతా ఇది కడతా ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడుతున్నావు, ఈ రాత్రి నీ గాలి చేస్తే ఎవడివైతే రా ఇవన్నీ అంటాడు. లోకమంతా సంపాదించుకున్న మనిషి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అంటాడు. సంపాదించుకున్న తర్వాత తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం అంటాడు దేవుడు. ఉందా లాభం? కానీ మనుషులందరూ అలాంటి వాడిని తెలివైన వాడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడు అని మాట్లాడతారు. కానీ దేవుడు ఎవరిని తెలివైన వాడు అంటున్నాడు తెలుసా? చదువు ఇప్పుడు అన్నమాట. వివేకము కలిగి దేవుణ్ణి వెదికే వారు కలరేమో అని. అది దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడట, చూసి నరులను పరిశీలనగా చూస్తున్నాడట, పరిశీలన చేస్తున్నాడట, పరిశీలిస్తున్నాడట నరులను. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. ఎంత నిమిత్తం పరిశీలన చేస్తున్నావయ్యా అని అడిగితే అంటాడు, ఎవడైనా తెలివి కలిగి ఎవడైనా వివేకము కలిగి నన్ను వెదికే వారు ఉన్నారేమోనని వెతుకుతున్నాను ఆయన. అంటే తెలివి కలిగిన వారు ఏం చేయాలట? దేవుణ్ణి వెతకాలట. దేవుణ్ణి వెతికే వారే తెలివైనటువంటి వారు. దేవుణ్ణి వెతికేవాడు మాత్రమే తెలివైనటువంటి వాడు. ఎందుకో తెలుసా తెలివైన వాడు దేవుణ్ణి వెతికేవాడు? ఎందుకంటే ఈ లోకంలో కనబడుతున్న మనుషులందరూ అశాశ్వతమే. మనము చచ్చిపోతాం. కనబడుతున్న లోకంలో ఏ ఒక్కడు బతుకులు చచ్చిపోతారు. కనబడుతున్నటువంటి భూమి కూడా శాశ్వతం కాదు, కనబడుతున్నటువంటి ఆకాశం ఇదంతా శాశ్వతం కాదు. వీటన్నింటిని నిర్మించిన వాడు శాశ్వతుడు. వీటన్నింటిని నిర్మించిన వాడు మరణం లేని వాడు. దేవుడికి మరణం ఉందా? మరణమే లేనటువంటి దేవుడు ఆయన శాశ్వతమైన వాడు. అలాంటి శాశ్వతమైన వాడిని వెతుకుతున్నాడంటే వీడు మామూలుడు కాదు కదా. ఈ రోజు ఉండి రేపు పాడైపోయేదాన్ని వెతికేవాడు గొప్పవాడా? ఎప్పటికీ పాడైనటువంటి వాటిని వెతికేవాడు గొప్పవాడా? అవునా కదా. దానికి మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే ఊర్లో ఒక ఇద్దరు 2 బైకులు కొన్నారు అనుకో. ఒక బైకు 1 సంవత్సరంలోనే పాడైపోయింది. ఇంకొక బైకు 4 సంవత్సరాలైనా కొత్తగానే ఉంది ఎంత వాడినా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరిని తెలివి వెళ్ళాలంట మనం? అంటే ఎక్కువ కాలం ఉండే వెహికల్ కొన్నాడు ఆయన. మంచి స్టాండర్డ్ వెహికల్ కొన్నాడు ఆయన. మంచి బైక్ అది. తెలివితో ఎక్కువ రోజులు గడిచేటటువంటి బైక్ కొన్నవాడిని తెలివి వెళ్ళవాడు అంటాం. 1 సంవత్సరం వాడి పాడైపోయిన బైక్ కొన్నటువంటి వాడిని ఏమంటాం? తెలివితో పోడు, తెలియక మోసపోయాడు అంటవాళ్ళు. మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడిచేటటువంటి బైక్ కొన్నటువంటి, అంటే ఎక్కువ కాలం నడిచే బైక్ ని కొన్నటువంటి వ్యక్తి తెలివి గలవాడైతే, అసలు మరణమే లేనటువంటి పాడు కానటువంటిది నాశనం కానటువంటి వాడు దేవుడైతే, అలాంటి దేవుని కోసం వెతుకుతున్నవాడు ఇంకెంత తెలివి గలవాడే ఉంటారు. అనగా దేవుణ్ణి వెతికేవాడు తెలివైన వాడు. ఎందుకు అనంటే దేవునికి చావు పుట్టుకొని లేవు, నాశనం దేవునికి లేదు. ఆ దేవుణ్ణి తెలుసుకుంటే నేను కూడా అలా. అసలు ఈ దేవుడు చావు పుట్టుకలు లేనటువంటి దేవుడు చావును ఎందుకు ఇచ్చాడు నాకు? పుట్టుకను ఎందుకు ఇచ్చాడు నాకు?
నేను పుట్టి కొన్ని దినాల తర్వాత చచ్చిపోతున్నాను ఎందుకో ఎవడు చెప్పగలడు? దేవుడే చెప్పగలడు. అది నేను తెలుసుకోవాలి అనే ఆలోచనతో వెతుకుతున్నాడు అనమాట. ఎంత జ్ఞానం ఉంది అతనికి, ఎంత తెలివైన వాడత. అవునా కదా? ఏదో దేవుణ్ణి వెతుకుతున్నాడు పిచ్చోడు అని అనుకోకండి. వెతుకుతున్నాడంటే దొరికితే, దేవుడు కనుక దొరికితే చాలా విషయాలు దొరుకుతాయి. చాలా విషయాలు అంటే ఎన్ని విషయాలు తెలుసా? ఎందుకు పుట్టాడో దొరుకుతుంది మ్యాటర్, ఎందుకు బతకాలో దొరుకుతుంది మ్యాటర్, ఎందుకు చావాలో దొరుకుతుంది మ్యాటర్, చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో దొరుకుతుంది మ్యాటర్. చావకుండా బ్రతికే అవకాశం ఉంటే అది కూడా దక్కించుకుంటాడు, అది కూడా తన సొంతం చేసుకుంటాడు. దేవుణ్ణి దక్కించుకుంటే, దేవుణ్ణి దొరకబట్టుకుంటే, దేవుడు దొరికితే ఏమైనా దొరుకుతాయి తర్వాత. దేవుణ్ణి కాకుండా నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. కోట్ల 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 పీసులు డబ్బులు నువ్వు సంపాదించుకున్నప్పటికీ కూడా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా అవేమైనా చేయగలవా? దాని ద్వారా, ఆ డబ్బుల ద్వారా నువ్వు ఎందుకు పుట్టావో కనుక్కోగలవా? ఎందుకు బతకాలో తెలుసుకోగలవా? ఎందుకు చావాలో తెలుసుకోగలవా? పోనీ ఆ చావుని ఆపగలవా? ఏమి డబ్బుల వల్ల, కోట్ల వల్ల నీ జానెడు పొట్టను పోషించుకునేటటువంటి ఆహారం కొనగలవు, ఒళ్ళు కప్పుకునే బట్టలు కొనగలవు, అంతకు మించి ఏమి లేదు. ఇంకా చెప్పాలంటే ఎన్ని కోట్లున్నా ఒక్క 10 సంవత్సరాలు దేవుడు వర్షమే కురిపించకపోతే ఎట్లుంటది? ఎట్లుంటది? కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి కుమరించిన కిలో బియ్యం ఇచ్చేటోడు ఉంటాడా? అలా అని చెప్పేసి ఆ కోట్ల డబ్బులు, ఆ రంగు కాగితాలను ఏమైనా తిని బతకగలరా? ఆ నోట్లను తింటే ఏమైనా శక్తి వస్తుందా? రాదు. ఆ నోట్లు తిని మనం బతకలేం. గట్టిగా మాట్లాడితే వాటిని జంతువులు జీర్ణించుకుంటేమేమో, పేపర్ తినే మేకలు, పేపర్ తినే ఆవులు ఉంటాయి కదా, అవి తినేసి బతుకుతామేమో, కానీ మనం ఆ పేపర్ తింటే బతకలేం. కాబట్టి మనకు అర్థం కావాలి, ఆ పేపర్ ని జమ చేసుకుంటున్నటువంటి వాడు ఎంత తెలివితో దద్దమో అర్థం కావాలి. అదే కదా, బ్రతకటానికి కావాల్సినంత ఉంటే చాలు, అంతకు మించి కోట్లు కోట్లు సంపాదించుకోవాలనుకునేటటువంటి వాడు తెలివితో దద్దమే. నువ్వు కష్టపడితే గిడితే దేనికోసం కష్టపడాలంటే దేవుణ్ణి వెతకటంలో పడాలి, దేవుణ్ణి వెతకాలి. అలా దేవుణ్ణి వెతికేవారు, దేవుని గురించి ఆలోచించేవారు ఉన్నారేమోనని దేవుడు ఏం చేస్తున్నాడట? పైనుంచి, ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడట, నరులను పరిశీలిస్తున్నాడట. అలా నరులను పరిశీలిస్తూ ఉన్నప్పుడు నరులలో దొరికిన నరులు కొంతమంది ఉన్నారు. పాత నిబంధనలో దేవునికి దొరికిన మనుషులు చాలా మంది ఉన్నారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారిని భూలోకానికి పంపించిన తర్వాత కూడా దేవుడు ఇదే పని చేస్తున్నాడు. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతికే నరులు ఉన్నారేమో భూమి మీద అని చెప్పేసి ఇప్పటికీ వెతుకుతున్నాడు దేవుడు, ఇప్పటికీ వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తును పంపించిన తర్వాత కూడా వెతుకుతున్నప్పుడు ఆయనకు ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తికి దేవుడు ఎవరో తెలియదు, కానీ వెతుకుతున్నాడు, దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుణ్ణి వెతకటం ఎలా? ఆ వ్యక్తిని చూసి నేర్చుకున్నాడు. ఎలా వెతకాలి? ఊరూరా తిరుగుకుంటూ దేవుడు ఎక్కడ ఉన్నాడా, దేవుడు ఎక్కడైనా కనబడ్డాడా, మీకు దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని అలా కాదు వెతకతాడు. మనిషి తప్పిపోతే వెతికినట్టు వెతికితే దేవుడు దొరకడు. దేవుణ్ణి కూడా వెతికే ఒక పద్ధతి ఉంది, దేవుణ్ణి కూడా వెతికే ఒక విధానం ఉంది. అది మనం నేర్చుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉండి దేవుడు వెతుకుతున్నాడు ఒక వ్యక్తి. ఈ యూదయ ప్రాంతములో ఇటలీ పటాలం అనబడినటువంటి ఒక ప్రాంతంలో 100 మందికి అధిపతి అయినటువంటి, శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఆయన దేవుణ్ణి ఎలా వెతుకుతున్నాడో తెలుసా? దేవుణ్ణి ఎలా వెతికాడో తెలుసా? చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండేను. భక్తిపరుడొకడు కైసరయలో ఉండేను. ఎక్కడ? కైసరయ ప్రాంతంలో ఉండేను. 2వ వచనం. అతడు
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్లస్ ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతనికి దేవుడు ఎవరో తెలుసా? తెలియదు. ఇతను అన్యుడు. ఇతనికి దేవుడు ఎవరో తెలియదు. మరి దేవుడు ఎవరో తెలియనప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగేలా బ్రతికాడు కదా. దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసు. ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసు ఆయనకు. ఎలా తెలుసు ఆయనకు? కొర్నేలి గారికి దేవుడు ఉన్నాడని ఎలా తెలుసు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడని ఎవడో చెప్పాల్సిన అవసరంలా ఆలోచన చేయాలి. ఆలోచిస్తే అర్థమవుతుంది. రాత్రి మనం మాట్లాడుకున్నాం, దేవుడు మనుషులందరినీ సృష్టించి, మనుషులందరినీ పుట్టించి, సమస్త సృష్టిని సృష్టించి అందులో పెట్టి తన గురించినటువంటి సాక్ష్యం లేకుండా ఏం చేయలేదట. తన గురించినటువంటి సాక్ష్యాలు వదిలేడు. ఇప్పటికీ తన గురించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటి అని అన్నప్పుడు 14వ అధ్యాయంలో చూసాం కదా మనం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. మరలా రాత్రి చదివా మనం. 16 నుంచి చూసినా, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఉందా? అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే మొత్తానికి దేవుని గురించినటువంటి సాక్ష్యాలు ఏంటి అంటే, ప్రతి సంవత్సరం కురిసే వర్షాలు అవి కూడా అదేదో సిస్టమేటిక్ గా అని కాకుండా కొన్నిసార్లు కురవవు, కొన్నిసార్లు విపరీతంగా కురుస్తాయి కదా. వర్షం కురిపించేవాడున్నాడు, ఋతువులను రప్పించేవాడున్నాడు, భూమిలో వేసిన విత్తనం పండే విధంగా ఆ భూమిలో పండే గుణాన్ని పెట్టేవాడున్నాడు, ఈ వాతావరణాన్ని ఈ విధంగా నడిపిస్తున్నవాడున్నాడు అని గ్రహించి దేవుడు అయితే ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. కానీ ఆ దేవుడు ఎవరు అనే విషయం మాత్రమే తనకి తెలియకపోయినా ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఉన్నాడు, ఆయన ఎట్లాంటి వాడు తెలియదు, కానీ ఆయనకు నేను నచ్చాలి అని అంటే ఏం చేయాలి? నేను సంపాదించినదంతా నాదే అని చెప్పేసి తన గుప్పిట్లో ఉంచుకొని ఎవడికి ఇవ్వకుండా కూర్చోలే. ఈ సృష్టిలో ఉన్న ధనాన్ని, ఈ సృష్టిలో ఉన్న వాటిని నేను అనుభవిస్తున్నాను. ఈ సృష్టి మీద నాకు ఎంత హక్కు ఉందో నా తోటి వాళ్ళందరికీ కూడా అంతే హక్కు అని గమనించాడు. నేను ఎలాగైతే పుట్టానో అందరూ అలాగే పుట్టారు అని గమనించాడు. గమనించి ఏం చేస్తున్నాడు తెలుసా? నాకున్న తెలివితో, నాకున్న జ్ఞానంతో నేను కాస్త ఎక్కువగా సంపాదించుకున్నాను. కానీ ఇలాంటి తెలివి జ్ఞానము లేనటువంటి వాళ్ళు చాలా మంది సంపాదించుకోలేక బ్రతుకు తెరువు కోసం కష్టపడుతూ బతకలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారిని చూశాడు. చూసి నాకున్న సొమ్మంతా, నాకున్న ధనమంతా నాదే అని అనుకుంటేట, ఈ సృష్టిలో నేనెంతనో వాడు అంతే కదా అని గమనించి ఏం చేశాడు తెలుసా? తను కష్టపడి సంపాదించిన దాంట్లో నుంచి ధర్మాలు చేస్తున్నాడు, లేని వాళ్ళకి ఇస్తున్నాడు. బ్రతకండి అని అందరికీ సహాయం చేసుకుంటూ పోతున్నాడు. వా, అదే భక్తి అంటే. భక్తి అంటే వేరేది కాదు. భక్తి అంటే ఇంట్లో గదిలో కూర్చొని ఏదో బొమ్మ పెట్టుకొని, ఏదో కొవ్వొత్తులో ఏదో వెలిగించుకొని, స్నానం చేసి వచ్చి కోసేపు బొర్లపడి, కోసేపు కళ్ళు మూసుకొని ఏదో చేసి, అది కాదు భక్తి. అది గానే కాదు భక్తి అంటే. ప్రపంచానికి తెలియాలి, మనుషులకు తెలియాలి. భక్తి అంటే ఏంటంటే గుడి కట్టుకొని, విగ్రహం పెట్టుకొని, లేదంటే ఆ విగ్రహానికి పూజ చేసుకుంటూ ఇరునాలు కొట్టు కూర్చుంటే అది అస్సలు కాదు భక్తి. ఈ విధంగా మనం కూడా ఇంట్లో గదిలో కూర్చొని ఎల్లప్పుడు ప్రార్థనే ప్రార్థన చేసుకుంటాం. అది కాదు భక్తి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే కాదు భక్తి. బైబిల్లో దేవుడు చెప్పాడు. ఒక్కసారి చూద్దాం మనం. యాకోబు పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము
27వ వచనం, చివరి వచనం, 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటంటే, భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఆదుకోవటం. పరామర్శించటం అంటే ఆదుకోవటం. ఇదే కదా కొర్నేలి గారు చేస్తున్నది. దేవుడెవరో తెలియకపోయినప్పటికీ కూడా భక్తి చేస్తున్నాడు మహానుభావుడు, భక్తి చేస్తున్నాడు. తనకు కలిగినదంతా తనదే అని అనుకోకుండా, ఈ సృష్టిలో మనమందరం పరదేశులం, యాత్రికులం. అలా వచ్చాము, ఇలా పోవాలి అంతే. వచ్చి దొరికినట్టు జమ చేసుకొని కూడగొట్టుకొని ఇదంతా నాదే అని చెప్పేసి కూర్చుంటే అదే భయంకరమైన పాపం. అదే పాపం. లేమిలో ఉన్న వాళ్ళని ఆదరించాలి, దిక్కులేని వాళ్ళను పరామర్శించాలి, దిక్కులేనటువంటి వాళ్ళను పరామర్శించాలి, ధర్మం చేయాలి. అదే కదా కొర్నేలి గారు చేసింది. ధర్మం చేస్తూ ఉంటే ఆయనకు తెలియని భక్తి. ఆయన ఇంట్లో ఎన్నో చేస్తూ ఉండొచ్చు, విగ్రహాలను మొక్కుతూ ఉండొచ్చు, విగ్రహాలను పెట్టుకొని ఏదో చేస్తూ ఉండొచ్చు గాక, కానీ వాటితో పాటు ధర్మం కూడా చేస్తున్నాడు. అంటే అసలైన భక్తి కూడా చేస్తున్నాడు. ఈ అసలైన భక్తి ఆయన చేస్తూ తనకు దేవుడు తెలియకపోయినప్పటికీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఎవరైతే అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ధర్మాలు చేస్తా ఉన్నాడు, ప్రార్థనలు చేస్తా ఉన్నాడు, ధర్మం చేస్తూ ఉన్నాడు, ఎంతో కొంత నీతిగా నిజాయితీగా బ్రతికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తనకు తెలిసిన దాంట్లో తప్పు చేయకుండా నీతిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా వెతుకుతున్నాడు. అర్థం? దేవుడు కూడా దేవుడు ఒకడే వెతికాడు అనుకో, కొంచెం దొరకటం కష్టం, కానీ ఇద్దరు వెతికితే దేవుడు నాకు కావాలి అని ఇద్దరు వెతుకుతున్నాడు. దేవుడు వెతికేవాడు నన్ను వెతికేవాడు నాకు కావాలి అని ఆయన వెతుకుతున్నాడు. కాబట్టి స్పీడ్గా దేవుడు దొరికే అవకాశం. ఇక్కడ దేవుడు వెతుకుతున్నాడని మనకు అర్థమవుతుంది. దాంతోపాటు దేవుడు వెతుకుతున్నాడు. ఇక్కడ కొర్నేలి గారు ఎలా వెతుకుతున్నాడు చెప్పండి. దేవుడు వెతికే పద్ధతి ఏదో గమనించారా, గ్రహించారా? ఏది దేవుడు వెతికే పద్ధతి? ఒక్కసారి మళ్ళా అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 2వ వచనం ఏం చేస్తున్నాడు? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలకు ధర్మం చేయొచ్చు, అంత మాత్రమే కాకుండా ప్రజలందరి దృష్టిలో ఎలా ఉన్నాడు తెలుసా? ఇతను చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ, కైసరయ ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ యూదులకు లేని బుద్ధి, యూదులకు లేని జ్ఞానం, యూదులకు లేని భక్తి ఒక అన్యుడు చేస్తున్నాడు వాళ్ళ మధ్య. వా, నిజంగా యూదులకు సిగ్గుచేటిది ఆ మాట. ఒకసారి ఇదే 10వ అధ్యాయంలో 22 చూడండి. 22 అందుకు వారు అంటే ఎవరు వారు? కొర్నేలి పేతురు దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు. ఆ పేతురు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు తన సైనికులు అనమాట. వారు ఏమని మాట్లాడుతున్నారు చూడు 22 నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి. చూశారా ఆయనకున్న సాక్షి ఎంత గొప్పదో? నీతిపరుడు ప్లస్ దేవునికి భయపడువాడు ప్లస్ యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. మనుషుడున్నాడు. ఇప్పుడు మనకు ఒక పెద్ద విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులకు వేసే ప్రశ్న, ఏం ప్రశ్న వేస్తుంటారు తెలుసా? మనమేమో సువార్త చెప్తాం. సువార్త ఎలా చెప్తాం? ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒక్కడు మార్గం, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా నిత్య జీవం పొందాలన్నా ఒకే ఒక్క మార్గం, ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే, తప్పదు, ఖచ్చితంగా రావాల్సిందే అని అంటుంటాం.
అప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమని పిలుస్తున్నారు, ఏమని మాట్లాడుతున్నారంటే, అంటే యేసుక్రీస్తును నమ్మకపోతే ఎవడికి రాదా స్వర్గం, ఎవడు వెళ్ళలేడా పరలోకం, ఎవడు చేరలేరా దేవుని దగ్గరికి. అంటే ఇప్పుడు మా దాంట్లో నీతిమంతులుగా బ్రతికి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రదర్. అంటే ఫలానా నీతిమంతుడు, ఫలానా నీతిమంతుడు, ఫలానా వ్యక్తి ఆయన పరలోకం పోడా, అతనికి స్వర్గం రాదా, మోక్షం రాదా, అతను దేవుడిని చేరలేడా అని ప్రశ్నిస్తుంటారు. అంటే యేసు ప్రభువును నమ్మితే తప్ప పరలోకం పోదా, యేసు ప్రభువును నమ్మకుండా నీతిగా బ్రతికితే పరలోకం రాదా అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా కదా. వీళ్ళ దృష్టిలో అతను నీతిమంతుడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆయన నిజంగా భక్తిపరుడైతే, కొంతమంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు భక్తిపరులుగా చూపించుకోవడం కోసం, కానీ లోపల దుర్మార్గులుగా ఉంటుంటారు కదా. అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. ఒకవేళ నిజంగా నీతిగా బ్రతకాలని ప్రయత్నపడుతుంటే ఒక వ్యక్తి, ఆడెవడైనా కానీ ప్రపంచంలో ఏ మూలన దాక్కొని ఉన్నది, ఏ ప్రాంతంలో ఉన్నది, నీతిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ తనకున్నదంతా దానం చేస్తూ ధర్మం చేస్తూ బ్రతుకుతున్నటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా ఖచ్చితంగా దేవునికి దొరుకుతాడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఇప్పుడు దొరికాడా లేదా, నీతిమంతుడే, కానీ యేసు లేకుండా పరలోకం రాలేదని, నీతిమంతుడే అని సాక్ష్యం పొందాడా లేదా, జనులందరి చేత మంచివాడు అని పొందాడు, భక్తి కలిగినటువంటి వాడు. కానీ దేవుడు ఎవరో తెలియదు, పర్టికులర్ గా దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ దేవుడు ఈ లోకానికి పంపించిన క్రీస్తును తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే తప్ప నిత్య జీవం రాదో అని యేసు ప్రభు మాట్లాడాడు లేదా, తన ప్రాంతంలో చెప్పాడా లేదా. చదువుకోండి ఒక మాట, 17:3 యోహాను సువార్త 17:3 చదివి మళ్ళీ ఇక్కడికి రండి. యోహాను సువార్త 17:3 మనకు బాగా తెలిసినటువంటి మాట ఇది. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపించిన యేసు క్రీస్తును ఎరగటం, తెలుసుకోవటమే నిత్య జీవం. రావాలంటే ఖచ్చితంగా ఎవరెవరిని తెలుసుకోవాలి. అద్వితీయ సత్య దేవుడు అని అంటే అద్వితీయుడు, 2గా గాని 3గా గాని లేనటువంటి ఏకైక దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. ఆయన ఒక్కడే సత్యదేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని తెలుసుకోవాలి. ఆ సత్యదేవుడు, ఆ ఒకే ఒక సత్యదేవుడు ఈ లోకానికి క్రీస్తును పంపించాడు అని క్రీస్తు గురించి తెలుసుకోవాలి. ఈ ఇద్దరి గురించి తెలుసుకుంటేనే నిత్య జీవం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ గా నపుంసకుడు తెలుసు కదా మీకు, ఆయన కూడా మంత్రియే, ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఆయనకు దేవుడు తెలుసు, సత్యవంతుడు అద్వితీయ దేవుడు తెలుసు ఆయనకు ఎవరు తెలియదు, యేసు ప్రభు తెలియదు. కానీ ఆయన కూడా భక్తిపరుడే, ఆయన కూడా దేవుణ్ణి వెతికేటటువంటి వ్యక్తి. దేవుని దగ్గరికి పరిగెత్తుకొని ఎన్నో వందల వేల కిలోమీటర్లు దాటి రథం మీద తన ముక్కుబడి చెల్లించుకోవడం కోసం ఐథియోపియా దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎరుసలేముకి వచ్చాడు. అప్పుడు దేవుడు గమనించి పసిగట్టి తన దూత ద్వారా ఫిలిప్పుతో మాట్లాడి ఫిలిప్పును పరిగెత్తించాడా లేదా, ఫిలిప్పు గారిని పంపించాడా లేదా, పంపించాడు. ఎందుకు, నాయనా అతను నీతిమంతుడు, అతను భయభక్తులు కలిగినటువంటి వాడు, అతని దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్పు, లేకపోతే ఆయనకు నిత్య జీవం రాదు, వేరే క్రీస్తు గురించి చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు ఫిలిప్పు గారు వెళ్ళేసి చక్కగా క్రీస్తుని గురించినటువంటి స్వార్త చెప్పాడు. బాప్తిస్మం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కొర్నేలి గారు కూడా భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు, నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు కదా. బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, గమనించాడు, దేవుడు కనుగొన్నాడు, దేవుడు చూశాడు, దేవుడు కనుగొన్నాడు, దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా, ఏం చేశాడు ఒక్కసారి 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. పగలు ఇంచుమించు 3 పగలు పట్టపగలే ఏం జరిగింది, ఇంచుమించు 3 గంటల వేళ. 3 గంటలు అంటే మనకు 3 గంటలు కావడానికి ఇంకో 2 గంటలు, ఇంకో 2 గంటలు గడిస్తే మనకు 3 గంటలు అయింది. అంటే పట్టపగలు అనమాట. పగలు 3 గంటల వేళ దేవుని దూత, ఎవరు వచ్చారు,
దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చి? కొర్నేలి యొద్దకు వచ్చింది. దేవుని దూత కొర్నేలి యొద్దకు వచ్చింది అంటే పంపించింది ఎవరు? దేవుడు. అంటే దేవునికి దొరికిన మానవుడు, దేవునికి దొరికిన గనుడు, దేవునికి దొరికాడు, దేవునికి దొరికిన వివేకవంతుడు, దేవుణ్ణి వెతికే వివేకవంతుడు. ఇతను వెతుకుతున్నాడు దేవుడు తన భక్తి చేత. అప్పుడు దేవునికి దొరికాడు. దేవునికి దొరికిన వెంటనే దేవుడు ఎవరు పంపించాడు? తన దూతను పంపించాడు. దూతను పంపించి ఏం చేస్తున్నాడు? అతని ఎందుకు వచ్చి దూత ఏమని మాట్లాడుతున్నాడంటే, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా తనకి కనబడేది, తేటగా తనకి కనబడేది. దూతను చూశాడు, తేటగా చూశాడు. దూతను చూసి అతడు దూత వైపు తేరి చూచి భయపడ్డాడు. దూత వైపు తేరి చూచి భయపడ్డాడు. భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను, ఏంటంటే నీ ప్రార్థనలు ప్లస్ నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి నాయనా, దేవుని సన్నిధికి చేరినవి. మామూలుగా లేదు, దుమ్ము లేపింది వ్యవహారం అంతా, అంతేనా కదా? ఇప్పుడు ఒకవేళ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎవడైనా నిజంగా హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో ధర్మం చేస్తూ భక్తి చేస్తూ ఉంటే, తనకు దేవుడు తెలియకపోయినా అన్యుడైనా ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు యథార్థమైన హృదయంతో, మంచి హృదయంతో, సహృదయంతో చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అతన్ని ఏదో ఒక రకంగా క్రీస్తు దగ్గరికి తప్పకుండా నడిపిస్తాడు. దేవుడు చెప్పిన మాట తప్పదు. క్రీస్తే మార్గం, క్రీస్తు ఒక్కడే మార్గం దేవుని చెంతకు, స్వర్గానికి. అలాంటప్పుడు ఇదిగో మనం నీతిమంతుడెవరో మనకు తెలియదు, తెలుసా? మనకు యథార్థవంతుడెవరో మనకు తెలియదు, నిజాయితీ పరుడెవరో, భక్తి గలవాడెవరో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే, మనం అందరికీ స్వామి ఇప్పుడు పోదు. అప్పుడు కొట్టే వాళ్ళు కొడుతుంటారు, తిట్టే వాళ్ళు తిడుతుంటారు, దుమ్ము పోసే వాళ్ళు దుమ్ము పోస్తుంటారు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఒక రకంగా మనం కూడా వెతుకుతున్నట్టే ఆకర్షింపబడే వాళ్ళు ఆకర్షింపబడతారు, మనం చెప్పే సువార్తకు ఆకర్షింపబడే వాళ్ళు ఆకర్షింపబడతారు. ఇది మన పని. ఇదే పని దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఆకాశంలో నుండి చూస్తున్నాడు. ఎవరన్నా నన్ను వెతికే వివేకవంతుడు ఉన్నాడా, కలడా, నా కోసం ఆలోచించే భక్తి పరుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడా అని వెతుకుతా ఉంటాడు. వెతికినప్పుడు దొరికితే ఏదో ఒక రకంగా కొర్నేలి గారికి ఏమో దూతను పంపించాడు కదా, నపుంసకునికి దూతను పంపించలే. ఎవరిని పంపించాడు? ఫిలిప్పుని పంపించాడు. స్వార్థికుని పంపించాడు. ఇక్కడ కూడా దూతను పంపించినప్పటికీ కూడా దూత చేత ఏం చెప్పిండు? సువార్త దూత చెప్పలే. ఎందుకంటే సువార్త దూత కూడా తెలియదు అప్పటికి. ఆ దూత ఏం చెప్పింది? ఎంత గొప్పడిపోయాను, నిన్ను చూసి అర్జెంటుగా నాకు ఆజ్ఞాపించాడు దేవుడు నీ దగ్గరికి పోమని. అంతే కదా? నువ్వు మామూలు నీవు కాదు, నేను దేవుని దగ్గర ఉండేటటువంటి దూతని. పరలోకంలో ఉన్న నన్ను భూలోకానికి దించేసినావు నువ్వు. మామూలు లేదు ఈ భక్తి, అసలు మామూలుగా లేదు అని చెప్పేసి దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతూ, భయపడమాకు, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు చేరిందయ్యా. చేరింది అక్కడికి, వా చేరింది కదా, మరి చేర్చుకోవచ్చు కదా డైరెక్ట్ గా. దేవుడు కుదరదు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంతే మంచోడే కదా, ధర్మకార్యాలు చేరినవి కదా, ప్రార్థనలు కూడా చేరినవి కదా, ఇక చేర్చుకోవచ్చు కదా డైరెక్ట్ గా. అంటే సెట్ అవ్వదో కుదరదా? ఏం చేయాలి ప్రభా? ఏం చేయాలి అంటే, ఇక్కడే దగ్గరలో యోప్పే అని ఒక ప్రాంతం ఉంది. ఆ యోప్పే అనే ప్రాంతంలో చర్మకారుడైన సీమోని ఇంట మారు పేరు పెట్టబడిన, పేతురును మారు పేరు పెట్టబడిన సీమోని అని ఆయన ఆ ఇంట్లో దిగి ఉన్నాడు. నువ్వు అర్జెంటుగా అక్కడికి మనుషులను పంపించి ఆ పేతురు అనే వ్యక్తిని ఇంటికి పిలిపించుకో, అర్జెంటుగా పిలిపించుకో. ఆయన నీకు చెప్పాల్సిన విషయాలు ఏం చెప్పాలనో, దేవుడు ఏ విషయాలను నీతో చెప్పించాలి అని అనుకుంటున్నాడో ఆ విషయాలు ఆ వ్యక్తికి తెలుసు, ఆ వ్యక్తిని పిలిపించుకో అని దూత చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనోడు చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని పడితే వాడిని పంపించలే. మళ్ళా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు భక్తిపరులైన సైనికుల్ని మాత్రమే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వెళ్ళండి అని యోప్పేకి పంపిస్తారు. మరి ఇతనికి దేవుడు తన దూత ద్వారా చెప్పాడు, బానే ఉంది.
ఇతనేమో అన్యుడు, అక్కడ ఆయనేమో యూదుడు. ఎవరు? పేతురు. ఇప్పుడు మరి ఈ యూదులకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే అన్యులతో సహవాసం చేయటం కాదు, వాళ్ళు టచ్ కూడా చేయదు. ఇదే పద్ధతి మన భారతదేశంలో కూడా కనపడుతుంది. బ్రాహ్మణ్స్ ఓసి ఉన్నటువంటి వాళ్ళు టచ్ కూడా చేయరు. కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లెక్కల ప్రకారంగా ఎక్కువ కులం తక్కువ కులం అని ఉంది కదా మన భారతదేశం. టచ్ కూడా చేయరు. చేస్తారా? బ్రాహ్మణులు కనీసం ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి మ్యారేజ్కి వస్తారా? పెళ్లి చేయడానికి వస్తారా? రాదు. టచ్ కూడా చేయరు. మనలో ఒక మాట, కరుణాకర్ అనేటోడు ఉంటాడు, తెలుసు కదా, ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన వెనకాల సపోర్టివ్ గా ఉండేది ఎవరు అని అంటే, ఆయన్ని సపోర్ట్ చేస్తూ నిలబెడుతుంది ఎవరు అని అంటే చిన్నజీయర్ స్వామి అని. ఆయన టచ్ కూడా చేయడు. ఆయన కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు. ఏదైనా పండు ఇవ్వాలంటే ఇస్తారు ఇట్లా, టచ్ కూడా చేయడు. అందుకోసమే ఓ పెద్దగా మాట్లాడుతున్నారు కదా మీరు. నేనేమన్నా అనుకున్నానంటే అతన్ని, నీకు నిజంగా మీలో గొప్పతనం ఉంటే ఒకసారి ఆయనతో కౌగిలించుకో అని అడుగుదా. సమానత్వం అనేది ఉంటే కౌగిలించుకో చూద్దాం, వల్ల ఏ పని అది. కాబట్టి ఇక్కడ దేవుడు కొర్నేలికి దూత ద్వారా కబురు పంపించటం మాత్రమే కాకుండా అటుపక్కన పేతురుతో కూడా చెప్పాడు, పేతురు నువ్వు తారతమ్యం చూపించకూడదు, ఏ మనిషిని నిషేధింపకూడదు, ఏ మనిషి అట్టరాని వాడు అని చెప్పకూడదు అని చెప్పడానికి పేతురు గారికి కూడా ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అని అంటే, ఆయన మిద్దె మీద ప్రార్థన చేస్తా ఉంటాడు. అప్పుడు దర్శనంలో ఒక దుప్పటి, 4 చెంగులతో పట్టబడి ఉన్నటువంటి దుప్పటి, ఆ దుప్పటిలో భూమి మీద ఉన్నటువంటి పవిత్ర అపవిత్ర జంతువులన్నీ పవిత్రంలే, కానీ దేవుడు కొన్ని విషయాలు నేర్పించడం కోసం కొన్ని అపవిత్రమైనవి కొన్ని పవిత్రమైనవి అని చెప్పి చెప్పాడు. సో వాటన్నిటిని తిరుపేతురు అని చెప్పేసి దర్శనంలో చూపించాడు. ప్రభా అపవిత్రమైనవి ఏనాడు నాకు నా నోట పడలేదు ప్రభా, అపవిత్రమైనది నేను తినను ప్రభా. అప్పుడు దేవుడు పవిత్రము చేసిన దానిని కూడా అపవిత్రం అంటావా అంటాడు. ఈ విధంగా ముమ్మారు జరిగింది. అయ్యో ఏంది దేవుడు ఇట్లా చూపించాడు అని అనుకునే లోపే మరలా దేవుడు తన ఆత్మతో మాట్లాడతాడు పేతురుతో. ఇదిగో నీ కోసం కొంతమంది వచ్చారు, కాదరకుండా విలువతో పాటు అని ఆత్మ చేత మాట్లాడతాడు దేవుడు తన ఆత్మ ద్వారా పేతురుతో. అలా మాట్లాడిన వెంటనే ఆయన కిందికి రాగానే పేతురు గారిని వెతకటం కోసం వెతుకుతూ వచ్చారు. కొర్నేలి దగ్గర నుంచి వచ్చినటువంటి ముగ్గురు వచ్చారు. వాళ్ళని చూసి ఇదిగో మీరు వెతుకుతారని నన్ను అంటాడు పేతురు. అదొక్క మాట చూడాలి సార్. 19వ వచనం. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషులు ఎందుకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకు వాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. ఇదిగో మీరు వెతుకుతున్నది నన్నేనయ్యా. ఏంటి కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పారు. ఏమని ఇందాక చదివాను, నీతిమంతుడును భక్తిపరుడును యూదుల చేత మంచి పేరు పొందినటువంటి కొర్నేలి ఒక మనుషుడు ఉన్నాడు, ఆయనకు దూత ప్రత్యక్షమైంది, ఆ దూత నీ పేరు చెప్పింది నిన్ను పిలుచుకురమ్మని, అందుకు ఆయన మమ్మల్ని పంపించాడు, మీ దగ్గరికి వచ్చాము అని విషయం చెప్తారు. అప్పుడు మరునాడు లేచి వారితో కూడా బయలుదేరి యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారు. అంటే పేతురు గారితో పాటు ఒక 6 వెళ్తారు. వచ్చినటువంటి వాళ్ళు 3, పేతురుతో 4, పేతురు వెనకాల వెళ్ళేవారు 6, టోటల్ 10 మంది కలిసి యొప్పే నుంచి మరలా కైసరే ప్రాంతానికి, ఇటలీ పటాలం అనబడినటువంటి కైసరే ప్రాంతంతో అక్కడికి వెళ్ళక కొర్నేలి గారి ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఎవరు? ఈ 10 మంది కొర్నేలి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటాడు, ఎవరు? కొర్నేలి అని కదా, అసలు పరలోకంలో నుండి దూతే దిగి వచ్చి ఇతని పేరు చెప్పింది అని అంటే ఇతను ఏ రేంజ్ మహానుభావుడు. ఎందుకంటే ఇతనికి దేవుడు ఎవరు తెలియదుగా, ఈయనే కావచ్చు దేవుడు అనుకుంటాడా లేదా? ఎందుకంటే చెట్టును పుట్టలు మనిషిని ప్రతి ఒక్కరిని నమ్మేటటువంటి మోకేటటువంటి విధానం ఆయనకుంది. అలాంటి ఉంది, మంచి చేస్తున్నాడు, దేవుడు ఎవరు అట్లాంటిగా తెలియదు. అలాంటి సందర్భంలో పోయి దూతే వచ్చి చెప్పింది అనుకో ఎట్లుంటది, అవునా కదా?
ఇప్పుడు ఈ అన్న పిలిస్తే నేను వచ్చాను కాబట్టి నార్మల్గానే ఉండేవారు. ఒకవేళ దూతే వచ్చి మీ ప్రత్యక్షమైన నా పేరు చెప్తే మీరు ఎట్లుండేటోళ్ళు నా ముందు? అవునా కదా? ఆ చూసే విధానం వేరే ఉంటది. ఆయన కూడా అలానే అనుకుని గొర్రెల పడ్డాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యాలే నన్ను దేవుడు అనుకో మాకు, దేవుడు అని చెప్పేసి నన్ను మాకు నా కాళ్ళ మీద పడ మాకు, నేను కూడా నీలాంటి ఈ యొక్క శాఖ అయినాడు ఆయన. అరే పరలోకం నుంచి దూత వచ్చి చెప్పింది నాలాంటి వ్యక్తి గురించి, ఏమై ఉంటుంది మ్యాటర్ అని చెప్పేసి లేచిన తర్వాత ఏంటి పిలిచినావు చెప్పు అని చెప్పేసి పేతురు అడుగుతారు. ఏం లేదయ్యా, ఇలా జరిగింది, దర్శనంలో దూత వచ్చింది, ఆ దూత నీ పేరు చెప్పింది, తెలుసుకురమ్మని చెప్పింది, దానికోసమే పంపించిన, మీరు వచ్చారు, మంచిది. ఇంకా ఏంటో తెలుసా, ఎంత మంచివాడో తెలుసా, ఎవరు కొద్దిగా అన్యుడే అయినప్పటికీ ఎంత మంచివాడో తెలుసా. ఇటుపక్కేమో పేతురును తీసుకురమ్మని 3 సైనికుల్ని పంపించేశాడు, ఇంకొక పక్క మరికొంతమంది సైనికుల్ని పంపించాడు, తన పిల్లల్ని పంపించాడు, తానే వెళ్ళాడో తెలియదు కానీ తన బంధువులనే పిలిపించుకున్నాడు. ఎక్కడుందో ఏంటంటే 24 మర్నాడు వారు కైసరలో ప్రవేశించేప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేది. 24 వచ్చిన చూడు ఒకసారి ఎంత మంచోడు. మనం ఏం చేస్తాం, ఒక్కసారి కంపారిజన్ చేసుకుందాం మనల్ని కొర్నేలి గారి. మనం ఎట్టున్నాం, కొర్నేలి గారు ఎట్టున్నారు. నేను ఒక్కడనే కూర్చొని వినాలే, ఏం చెప్తాడో, ఎంత సీక్రెట్ చెప్తాడో, ఏమైనా ఇచ్చిపోతాడేమో, ఏదన్నా అలాంటి ఆశ లేదా ఆయనకు. అలాంటి ఆశ ఉంటే భక్తుడు ఎట్లయితాడు? భక్తుడు కాలేడు. ఆయనకి ఏదో సొమ్ము ముళ్ళేదో, బంగారమో వజ్రమో ఏదో, ఇంత పెద్ద కేజీ బంగారమో ఇచ్చిపోతారనేటువంటి ఆశ లేదు ఆయనకు. భౌతికమైన వాటి మీద ఆశ లేనటువంటి వాడే భక్తులు. భౌతికమైన వాటి మీద ఆశ ఉన్నవాడైతే ధర్మాలు ఎందుకు చేస్తాడు? ధర్మం చేయడు. దాన ధర్మాలు విస్తృతంగా చేస్తున్నాడు అంటే భౌతికమైన వాటి మీద ఆశ లేదు ఆయనకు. భౌతికమైన వాటి మీద ఆశ ఉన్నవాడు భక్తుడు కాలేడు. అందుకోసమే ఏదో ఖచ్చితంగా ఇది ఆత్మ సంబంధమైనటువంటిది, అనేకులకు మేలుకరమైనది కావచ్చు అని చెప్పేసి ఎంత నిస్వార్థపరుడు చూడు, ఎంత నీతిమంతుడు చూడు. పిలిపించుకొచ్చాడు, ముఖ్య స్నేహితుల్ని కూడా వదిలిపెట్టలేదు, బంధువుల్ని కూడా విడిచిపెట్టలేదు. రండి అని పిలిపించుకున్నాడు. కానీ ఈ కాలంలో మనుషులు ఇలాంటి కార్యక్రమాలకు పిలిచారు. దునబోతును కోసిన మటన్ ఉంది రండి అని చెప్పి పిలుస్తారు. శరీర సంబంధమైన తిండి కోసం పిలుస్తారు బంధువులు స్నేహితులు ఏమి పిలుస్తాం. యాటను కోసినా రండి అని చెప్పేసి పిలుస్తారు. అప్పుడు తిని ఒక్క రోజులో అరిగించుకొని బహిర్భూమిలో విడిచిపెట్టి దాని వరకు పిలిచి ఏం చేస్తాం? పిలవాల్సింది ఎప్పుడో తెలుసా? అది ఆత్మ సంబంధమైన విషయాలను అనేకులకు పంచాలి. ధర్మం చేసేటటువంటి ఎంత గొప్ప గుణం అవుతుంది. భౌతికమైనవి మాత్రమే కాదు పంచటం, ఆధ్యాత్మికమైనవి కూడా పంచాలి అని తెలిసినటువంటి గనుడు మంచి. పేతురు రాక ముందే బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకొని కూర్చోబెట్టుకున్నాడు తన ఇంట్లో. చూసారు, పేతురు వచ్చి చెప్తాడు, జనరల్ గా అయితే మాకు ఇంతకు ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం అయితే మేము మీరు ఇంటికి రాకూడదు, అసలు మిమ్మల్ని టచ్ కూడా ముట్టుకోకూడదు. కానీ దేవుడు నాకు చెప్పేశాడయ్యా, దేవుడు నాకు చెప్పేశాడు, ఎవరిని అంటరాని వాడుగా చూడకూడదు, మనుషులంతా సమానమే అని చెప్పేశాడు దేవుడు నాకు. అందుకోసం నీకు మీ ఇంటికి నిర్భయముగా, నిస్సంకోచముగా వచ్చేసాను అని చెప్పేసి వెళ్ళిపోయి ఏమని మాట్లాడుతున్నాడంటే అద్భుతమైనటువంటి మాట మాట్లాడాడు. ఇప్పుడు వచ్చావు పేతురు గారు, మీరు వచ్చారు, మరి ఇప్పుడు ఏంటి మీరేం చెప్పాలో చెప్పండి, మేమందరం సిద్ధంగా ఉన్నాం, బంధువులతో పాటు స్నేహితులతో పాటు అందరితో పాటు ఇంట్లో సిద్ధంగా ఉన్నాము అని అన్నప్పుడు ఏం చెప్పినాడు? 34 వచనం, 34 వచనం, పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను నోరు తెరిచి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఎవరు కాదు, పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. 35 వచనం ఎంత మంచిగా ఉందో, ప్రతి జనములోను బాగా వినండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని, ఎవరిని? నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడట. ఎంత మంచి మాట. అంటే ఇప్పుడు కొర్నేలి గారు నీతిగా నడుచుకుంటున్నాడు. కొర్నేలి గారు
అంటే ఈ ప్రపంచంలో నీతిగా నడవాలని యథార్థ హృదయంతో, యాక్టింగ్ కాకుండా యథార్థ హృదయంతో నీతిగా నడిచే ప్రయత్నం ఎవరు చేస్తున్నా, ఈ ప్రపంచంలో ఎవరు చేసినా, ఎవరు నడిచినా వాడి దగ్గరికి ఏదో ఒక రకంగా దేవుడు ఖచ్చితంగా క్రీస్తును గురించిన సువార్తను పంపిస్తాడు. అంతే. ఏం చేస్తాడు? పంపిస్తాడు క్రీస్తుని గురించిన సువార్త. పంపిలే ఇప్పుడు ప్రతి జనములో నీతిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. దీన్నే ఏమంటారు చెప్పనా? శిష్య రక్షణ, దుష్ట శిక్షణ. లోకంలో మాట్లాడుతుంటారు, దుష్టుని శిక్షించడం, నీతి పరుని కాపాడు. అదే సువార్త అంటే ఏంటో కాదు. పరమునకు పోవాలి అంటే నీతిమంతునికే హక్కు. తెలుసో తెలియకనో అర్థం కాకుండా ఏదైనా తప్పులు పాపాలు చేసి ఉంటే ఆ పాపాలన్నింటినీ క్షమించి మిమ్మల్ని మళ్ళా నీతిమంతుల్ని చేస్తాడు దేవుడు, రండి అని పిలుపునిచ్చాడు. ఎందుకు? నిజంగా నీతి అనే బీజం వాడి హృదయంలో ఉంటే వాడు ఎంత పాపి అయినా పరిగెత్తుకుని వస్తాడు. అది లేనటువంటి వాడు రాడు క్రీస్తు దగ్గరికి. నీతికి సంబంధించిన బీజం, నీతిగా బ్రతకాలనే ఆలోచన, నిజాయితీగా బ్రతకాలనే ఆలోచన, యథార్థత అనేటటువంటి విధానం లేనటువంటి వాడు క్రీస్తు దగ్గరికి రాడు, రాలేడు. నీతిమంతులను కాపాడుతున్నాడు చూడు. ప్రపంచవ్యాప్తంగా నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి అనే ప్రయత్నం చేస్తున్న వాడు ఎవరైనా సరే వాడి దగ్గరికి సువార్తను, క్రీస్తుని గురించిన నిజ సువార్తను ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడు కదా. ఎంత స్పీడ్ గా మీ ఇంటికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? నాకు ఇల్లు ఉంది, తినటానికి తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఒకటి కొదవగా ఉంది అనే ఆలోచన వచ్చింది. ఎవరికి? మీ మధ్యలోనే కూర్చున్న వ్యక్తికి. నాకు కొదవ ఉంది ఏదో ఒకటి. ఇంత ఉన్నా ఏం లాభం? భక్తి ఉండాలి కదా, భక్తి ఉండాలి కదా అనే ఆలోచన వచ్చింది. అంటే ఏం చేశాడు? ఇంట్లోనే కూర్చొని దేవుణ్ణి వెతకాలనే ఆలోచన వచ్చింది కదా. దేవుణ్ణి వెతికే ఆలోచన. నాకు ఇదంతా మంచిగా ఉంది, ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతున్నా, అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు. ఆయనకు కూడా దేవుడు ఎవరు పర్ఫెక్ట్ గా తెలియదు. తెలియనప్పుడే నాకు దేవుడు కావాలి, భక్తి ఉండాలి అనే ఆలోచనతో ఇంట్లో కూర్చొని వెతికాడు. ఎక్కడ వెతికాడు తెలుసా? వెతుకుడి దొరుకును అన్నాడు, తట్టుడి తీయబడును అన్నాడు. తట్టాడు, వెతికాడు, బైబిల్ని చదివాడు, సొంతంగా మనుషులు మాట్లాడుతున్న మాటలు పట్టించుకోకుండా చదివాడు. సత్య సువార్త బుర్రకెక్కింది, అర్థమైంది. బైబిల్ ఇలా ఉంది, బైబిల్లో యేసు దేవుని కుమారుడని, యేసును పంపించిన దేవుడు ఉన్నాడని బైబిల్ చెబుతుంటే, దేవుణ్ణి పక్కన పెట్టి యేసే దేవుడు అని పాస్టర్లు తిరుగుతుంటే, అలాంటి పాస్టర్లే మా ఇంటికి కూడా వస్తున్నప్పటికీ కూడా నాకు సాటిస్ఫై లేదే. ఏంటి ఈ ఆలోచనలు? దేవుణ్ణి వెతికే ఆలోచనలు. అప్పుడు దేవుడు కొర్నేలి దగ్గరికి పేతురుని పంపించినట్టు, నపుంసకుని దగ్గరికి ఒక ఫిలిప్పును పంపించినట్టు, మధ్యలో ఉన్న సోషల్ మీడియా ద్వారా తనకు దేవుడు నాకు పరిచయం చేసి, అది ఎంత దూరమైన సత్య సువార్త, వాక్యానుసారమైన సువార్త, తన హృదయాన్ని కనెక్ట్ చేసి, దేవుడు తన ఆత్మ సహాయంతో తన హృదయంతో మాట్లాడి ప్రేరేపించి ఎంతో దూరంలో ఉన్న నన్ను ఇక్కడికి పిలిపించడం జరిగింది. నేను వచ్చి ఏం చేశాను? పేతురు కొర్నేలింటికి వెళ్ళి ఏం చేశాడు? నేను అదే చేశాను. క్రీస్తును గురించిన వాక్యానుసారమైన నిజ సువార్త చెప్పాను. నపుంసకుడు అంగీకరించినట్టు మీరు అంగీకరించారు, బాప్తిస్మం తీసుకున్నారు, ఇచ్చారు. ఈరోజు సత్య సువార్తలో మీరు కొనసాగుతున్నారు. కొనసాగితే సరిపోతుందా? చెప్పాలి కదా, ఈ సువార్తలో పారిభాగస్తులు అవ్వాలి కదా. మీరు ఏదో అనుకుంటున్నారు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నాను. నా అంతటి నేను వచ్చిన వాడిని కాదు, దేవుడే స్వయంగా ఇక్కడికి నన్ను ఉంచాడు అనే విషయం మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సిమిలర్ గా సేమ్ టు సేమ్ ఉందా లేదా చూడండి. నాకు మీకు ఏమైనా పరిచయం ఉందా? బంధుత్వం ఉందా? కనీసం దగ్గర దగ్గర ఏమైనా ఉందా? 400 కిలోమీటర్లు కదా. ఎట్లొచ్చినా నేను ఇక్కడికి? ఎట్లొచ్చినా నేను ఇక్కడికి? దేవుడు పంపిస్తే వచ్చిన వాడను. అర్థమవుతుందా? ఒక నీతిమంతుని బట్టి, దేవుణ్ణి వెతికిన వ్యక్తిని బట్టి నేను వచ్చానంటే
అందులో మీరందరూ దేవుని దృష్టిలో ఉన్నారు, దేవుని ప్రణాళికలో ఉన్నారు. అతన్ని బట్టి ఇప్పుడు కొర్నేలి ఒక్కడిని బట్టి కొర్నేలి కుటుంబం మొత్తం, బంధువులు, స్నేహితులు అందరూ రక్షణ పొందాలి. అవునా కదా? ఇది అంతే. కాబట్టి గుర్తెరగండి, కనీసం వచ్చినప్పుడు టైం టు టైం భయం భక్తులు కలిగి ఉన్న టయానికి వచ్చి కూర్చునే విధంగా. నేను ప్రతి నెల వస్తున్నప్పుడు రాత్రి ఒక పూట, తెల్లారి ఒక పూట 2 విషయాలు మాట్లాడి వెళ్ళిపోతున్నాను. రాత్రి అందరూ అటెండ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి కష్టపడేది ఏం లేదు కదా, కూర్చొని వినటమే కదా. అది కూడా చేయలేకపోతే ఎట్లా? లోకంలో ఉన్న అందరూ పాస్టర్ల టైపు అని అనుకుంటే మీరు భ్రమపడినట్టే. దేవుడు ఎంచుకొని తన సత్య సువార్తను అనేక మందికి తెలియజేయటం కోసం దేవుడు వాడుకుంటున్న ఒక సాధనముగా తిరుగుతున్నటువంటి వాడిని. అందుకోసమే నేను ఏమి ఆశించకుండా పరుగులు తీస్తూ ఉన్నాను. ఇంత దూరం రావాలి అంటే కారణం నాకు సమాజం లేదా, సంఘాలు లేవా, జనాలు లేరా? ఇంత దూరం నేను ఎందుకు వచ్చాను? దేవుడు పంపిస్తే వచ్చాను. అవునా? ఇది మీకు అర్థమైతే సూపర్ ఉంటుంది. ఈ మాటను బట్టి భయభక్తులు కలిగి మీరు బ్రతికి ప్రయత్నం చేయండి. ప్రతి నెల వస్తున్నాడు అందరు పాస్టర్లా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు చదవండి, నేను ఇక్కడి నుంచి వదిలిపెట్టిపోతున్నాను. 36 నుంచి అపోస్తలుల కార్యం 10:36 నుంచి చివరి వరకు చదవండి. ఈ లెక్కల ప్రకారంగా ఏ పాస్టర్ అయినా బోధిస్తున్నాడు. ఇక్కడ పేతురు ఏదైతే బోధిస్తున్నాడో అన్యులకు, అదే నేను బోధించాను. ఇలా మిగిలిన పాస్టర్లు బోధిస్తారా? బోధించారు. అలాంటప్పుడు వాళ్ళతో మనం సమానం ఎట్టయితాం? కాలేము. మనం ప్రత్యేకం, దేవుని ద్వారా పంపబడినటువంటి వారం, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ సత్య సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నటువంటి వాడు. అవునా కదా? ఏం చెప్పాడు ఇక్కడ? 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా, ఏంటంటే బాగుంది, ఆయన ద్వారా దేవుడి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి అన్నాడు. పేతురు ప్రసంగం, పేతురు అన్యులు చెప్తున్నమాట. మనం ఇప్పుడు అదే చెప్తున్నాం. ఏ పాస్టర్ చెప్పాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా సమాధానకరమైన సువార్త ప్రకటించింది దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి సొంత మాట ఒక్కడి కూడా లేదు. మీరేమో యేసే దేవుడు అంటున్నారు. యేసు సొంతంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ యేసు ద్వారా మాట్లాడింది దేవుడు, యేసును వాడుకుంది దేవుడు అని ఆత్మపూర్ణుడైన పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవునా? ఇంకా కంటిన్యూషన్ ప్రకటించి సమాధానకరమైన సువార్తను క్రీస్తు ద్వారా ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు, ఎందుకంటే ఇశ్రాయేలుల మధ్యలోనే మీరు బ్రతుకుతున్నారు కదా కొర్నేలి అని చెప్పి 37. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎంతటా ప్రసిద్ధమైన సంగతి నీకు తెలియను. అదేమనగా దేవుడు, ఎవరా దేవుడు? ఎవరా దేవుడు? ఎస్ ప్రభా, ఎవరా దేవుడు? దేవుడు నజరేయుడైన యేసును, ఎవరిని? నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. ఎవరిని అభిషేకించారు? దేవుడు మరొక దేవుడిని అభిషేకించాలా? దేవుడు యేసును అభిషేకించాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండేను. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? యేసుక్రీస్తుకు ఎవరు తోడుగా ఉన్నాడట? దేవుడు యేసుకు తోడుగా ఉండేను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థతలు చేశారు, యేసుక్రీస్తు ప్రభువు వారు అద్భుతాలు సూచకక్రియలు అన్ని చేశారు. ఎలా చేయగలిగారు అంటే ఆయన దేవుడు కాబట్టి చేయలే. ఆయన దేవుడు కాదు, ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయనకు తోడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి చేశాడు. ఎవరు చెప్తున్నారు ఈ మ్యాటరు? నేను కాదు, పేతురు గారు చెప్తున్నాడు. ఆ పేతురుని కొర్నేలికి పంపించిన దేవుడు తన దూత ద్వారా. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు? నేను వచ్చాను. ఎవరు పంపించారు? అర్థం కావద్దు. ఎగ్జాక్ట్ ఉందా లేదా? అదే కదా నేను ప్రకటిస్తాను. మిగతా భాషలు ఏమంటారు? యేసే దేవుడు అంటారు. యేసుకు తోడుగా ఉన్నది దేవుడు అని నేను అంటున్నాను, పేతురు చెప్పినట్టుగా. అవునా కదా? ఎంత వ్యత్యాసం ఉంది?
చదవండి కండిషన్. దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన మేలు చేయొచ్చు ఆ అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వతంత్రపరచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నింటికి మేము సాక్షులము. ఎవరు వాళ్ళు? అపోస్తలులు, సాక్షులు. ఆయనను వారు ప్రాణుల వేలాడదీసి చంపిరి. యేసు ప్రభువుని చంపేశారా? దేవుడిని చంపేశారా? దేవుడిని చంపుతారా? వీళ్ళ చెప్పగలరా? అసలు దేవుడికి సౌండ్ ఉందా? మనకు అర్థం కావాలి. మనుషులు, యూదులు, ఇశ్రాయేలీయులు అప్పగించి చంపేస్తే 40వ వచనం, దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అంటే అపోస్తలులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానంలో, అంటే యేసుక్రీస్తుతో కూడా అన్నపానంలో పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇది కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. అంటే దేవుడు యేసుక్రీస్తును ఏమని నియమించాడట? న్యాయాధిపతిగా నియమించాడట. సజీవులకు మృతులకు న్యాయాధిపతి, సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా యేసుక్రీస్తును నియమించింది ఎవరు? దేవుడు. బోధిస్తున్నారా? ఇలా బోధిస్తున్నారా? ఇది అపోస్తలుల బోధ అంటే ఇట్లుంటది. ఎంత అద్భుతంగా ఉంది. నెక్స్ట్ 42 కదా. ఇది కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలేదని మాకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు దేవుడు అపోస్తలులకు ఏమని ఆజ్ఞాపించాడు? ప్రకటించమని ఆజ్ఞాపించాడట. ఏమని ప్రకటించమని? దేవుడు నియమించిన క్రీస్తు, దేవుడు మృతులకు సజీవులకు న్యాయాధిపతిగా క్రీస్తును నియమించాడు అని ప్రకటించాలట. ఇది అపోస్తలుల బోధ. ఇది అపోస్తలులు ప్రకటించిన ప్రకటన. కానీ దీనికి విరోధముగా, వ్యతిరేకముగా బోధిస్తున్న బోధకులందరూ కూడా సాతాను పరిచారకులే తప్ప వాళ్ళు క్రీస్తు పరిచారకులు కాదు. అవునా కదా? ఇంటే బయటపడిపోతుంది నీటిగా జరిగితే బయట. ఎవరు సాతాను పరిచారకుడు, ఎవరు క్రీస్తు పరిచారకుడు అనేది క్లియర్గా ఏం ప్రకటించాలని దేవుడు వాళ్ళను నియమించాడట. ఎంత మంచి మాట ఉందో చూడు. 42 ఇది కాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని చెప్పిన తర్వాత ఈయనే అని దేవుడు నియమించిన అధిపతి, దేవుడు నియమించిన న్యాయాధిపతి ఇతడే అని, ఎవరు? యేసుక్రీస్తే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. చూసారా? ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడవాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని అది ఈ విధంగా పేతురు గారి ద్వారా సత్య సువార్త ఒక నీతిమంతుని ఇంత ప్రవేశించింది. అందుకోసమే ప్రపంచంలో ఎవరైనా నీతిగా నడిచే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఎవరైనా దేవుడు ఎవరో పర్టికులర్గా తెలియకపోయినప్పటికీ కూడా భక్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా అతను దేవుడికి దొరుకుతాడు. దేవుడు ఆయన్ని ఖచ్చితంగా ఆయన దగ్గరికి క్రీస్తును గురించినటువంటి సువార్త ఏదో ఒక రకంగా అందజేస్తాడు. తెలుసు, అది కూడా సత్య సువార్త. మీ దగ్గరికి పంపించినట్టు చాలా ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు పంపించింది. ఎందుకంటే నీతిమంతులు కొందరే ఉంటారు అన్నట్టుగా అక్కడెక్కడ ఉన్నారు. నేను ఎక్కడ, మీ ఊరు ఎక్కడ? కాబట్టి జాగ్రత్తగా బ్రతికే ప్రయత్నం చేయండి. దేవుని ప్రణాళికలో ఉన్నారు, దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు మీ కుటుంబాన్ని. పద్ధతిగా బ్రతికే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా బ్రతకండి, తెలిసింది చెప్పండి, ఓపిక సహనం పట్టండి. మనకు ఏది అనిపిస్తే అది చేయటం, ఏది అనిపిస్తే అది మాట్లాడటం, ఏది ఎట్లా అనిపిస్తే అట్లా నడవటం చేయకండి. దేవుడు చూస్తున్నాడు అనే భావనతో బ్రతకండి. ఓపిక పట్టండి. కోపం వస్తే ఏమంటే కోపం చూపించడం, కూతురు వస్తే కూతురు మాట్లాడటం, ఇట్లాంటివి చేయకండి. ఓపిక పట్టండి. దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతో బ్రతకండి. ఓకేనా? అలా బ్రతికే ప్రయత్నం మీరు చేయాలి. చేస్తూ చివరి వరకు దేవుని ప్రణాళికలో ఉండి బ్రతకాలి అని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. పడి పుష్పంతాలు వచ్చిన ప్రాంతంతో ఉంచుకోండి. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాసు